ఇంత ఎండల మధ్య సడన్గా మళ్ళీ వర్షాలు? రాష్ట్రంలో గత 4 రోజులు బట్టి మనకి వివిధ ప్రాంతాల్లో ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలు ఇటువంటి పరిణామం చూస్తున్నాము. ఇవి మనకి సమ్మర్లో నార్మల్గానే ఇటువంటివి వస్తూనే ఉంటాయి. అంటే మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా 5-6 రోజులు పెరిగినప్పుడు ఈ అప్పర్ ఎయిర్లో మనకి ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగి గాలి దిశల్లో మార్పులు వస్తాయి. గాలి దిశలో మార్పులు వచ్చినప్పుడు మనకి ఇటు తూర్పు నుంచి కానీ అట్లాగే పశ్చిమ దిక్కు నుంచి కానీ గాలులు వచ్చినట్టయితే మనకి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉండటం వల్ల ఇక్కడి నుంచి తేమగాలులు మనకి భూభాగం మీదకి వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశిస్తాయి. మనకి ఈ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు కింద నుంచి పైకి వేడిగాలు మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యే సమయంలో ఇలా తేమగాలు ప్రవేశించినట్టు అయితే ఈ తేమ అంతా కూడా పైకి నెట్టివేయబడి మనకి క్యూములోనింబస్ మేఘాలుగా మారి ఇలా వర్షం పడుతూ ఉంటుంది. ఇది వేసవికాలంలో నార్మల్గా ప్రతి నెలలోనూ కూడా 3-4 పర్యాయాలు ఇటు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఒక 2-3 రోజులు రెయిన్స్ పడతాయి, మళ్ళీ బ్రేక్ వచ్చి డ్రై స్పెల్ రావడం కూడా జరుగుతుంది. గత 2 రోజులు బట్టి ఈ పరిణామం ఉంది. అలాగే మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఈరోజు చూసినట్టయితే మనకి ఇటు మెయిన్గా పశ్చిమ దిక్కులో ఉన్న కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు మన సిటీ ప్రాంతంలోను, అలాగే మహబూబాబాదు, నాగర్ కర్నూలు ప్రాంతంలో ఇటువంటి అవకాశం ఉందని మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే మనకి తూర్పు దిక్కులో కూడా ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఇటు ఖమ్మం జిల్లాల్లో కూడా ఈరోజు కొద్దిగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. రేపు కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబాబాదు ఈ ప్రాంతంలో ఇలా జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో ఒక నిజామాబాద్ మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఎండ అదే స్థాయిలో ఉంటే అక్కడ కూడా వర్షాలు పడే అవకాశం? వర్షాలు ఇవి మొత్తం అంతా అంటే ప్రస్తుతం మనకి ఈ పశ్చిమ దిక్కులో ద్రోణి ఉంది. దాని ప్రభావంతో మెయిన్గా ఈ పశ్చిమ జిల్లాల్లోనే మనకి ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అట్లాగే మనకి రేపటి నుంచి ఈ టెంపరేచర్లు కూడా మనకి ఈ వర్షపాతం తగ్గిపోతే గ్రాడ్యువల్గా ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి ఈ ఉత్తర తెలంగాణ అంతా అలాగే తూర్పు తెలంగాణలో 41 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. అందుకని అక్కడ ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మన సెంట్రల్ జిల్లాలు, సిటీలో జిల్లాల్లో మటుకు 36 నుంచి 40 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. సార్, ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఎల్డోరాడో అనే ఒక అమెరికన్ సంస్థ అత్యంత వేడి నగరాల జాబితాలో హైదరాబాద్ను కూడా చేర్చింది. 100 నగరాల జాబితాలో ఆదిలాబాద్కు 14వ స్థానం ఇస్తూ మహారాష్ట్రలోని అంకోలా నగరం టాప్ ప్లేస్, హైదరాబాద్ను కూడా చేర్చింది. అంటే ఆ స్థాయి ఎండలు హైదరాబాద్లో అయితే మనకి ప్రస్తుతం మన దగ్గర 40-50 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం రోజు మనకి యావరేజ్ టెంపరేచర్లతో మనం పోల్చి చూడటం జరుగుతుంది. ఈరోజు టెంపరేచరు 40 ఏళ్ల యావరేజ్ ఈ రోజు యొక్క టెంపరేచర్ తోటి అదే మనకి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఒక 1 or 2 డిగ్రీస్ ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండటం కానీ నార్మల్గానే జరుగుతుంది. మనకి 4 డిగ్రీలు పైబడి ఆ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో మనం హీట్ వేవ్ వార్నింగ్ పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం హీట్ వేవ్ కూడా రాగల 4-5 రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లన్నీ మనకి ఇంచుమించుగా నార్మల్ స్థాయికి 1.5 డిగ్రీ ఎక్కువగా మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఎల్డోరాడో అనే సంస్థ హైదరాబాద్ కూడా అత్యంత వేడి నగరాల జాబితాలో చేర్చింది. మన హైదరాబాద్లో ఇప్పుడు గత 15 రోజులు చూస్తే వాటర్ ట్యాంకర్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. భూగర్భ జలాలు తొందరగా అంటే మే నెల రాకముందే అడుగంటికి పోవడానికి కారణం ఏంటి? మనకి ఈ వాటర్ రిసోర్సెస్ని మనము సక్రమంగా యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. మనకి సిటీ బాగా విస్తృతంగా పెరిగిపోయి 50 కిలోమీటర్ల పరిధిని దాటిపోయి సిటీ పెరిగిపోయింది. మనము ఏంటంటే ఈ పడిన వర్షపాతాన్ని ఎవరు కూడా జాగ్రత్త చేసుకునేటటువంటి సిచ్యుయేషన్ లేకుండా పోయింది. ఇంకుడు గొయ్యలు, ఈ పెర్కులేషన్ పిట్స్ అంటాం, వీటి ద్వారా మనం భూగర్భ జలాలని ఈ వర్షాకాలం కానప్పుడు కూడా మంచి వర్షాలే పడుతుంటాయి. మనకి ఈ వేసవికాలంలో ఈ థండర్ స్టార్మ్స్ వల్ల కూడా మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే ఈ పడిన వర్షాన్ని అంతటినీ ఎవరికి వాళ్ళు రోడ్డు మీదకి వదిలేయడం వల్ల రోడ్ల మీద యాక్చువల్గా మనకి వాటర్ లెవెల్ సడన్గా 5 సెంటీమీటర్ల వర్షం పడినప్పటికీ రోడ్డు మీద 1 మీటర్ లెవెల్ వచ్చేసేసి కార్లు కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇదేంటంటే ప్రజలు కూడా ఎవరి బాధ్యత వారు గ్రహించి ఇటువంటి వర్షాలు పడినప్పుడు ఆ నీటిని ఎవరి ఆవరణలో వారే దాన్ని భూగర్భంలోకి పంపించే ఏర్పాటు చేసుకున్నట్టయితే రేపు మనకి మాన్సూన్ కూడా ఈసారి డిలే అయ్యే అవకాశం ఉంది. అలాగే మాన్సూన్ వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉంది. ఎల్నినో వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల మనకి భూగర్భ జలాలు ఇప్పుడే అడిగంటిపోయినట్టయితే ఫ్యూచర్లో మనమే చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. ఇప్పుడు ఎల్నినో వచ్చే అవకాశం, ఎల్నినో ఎలా తీసుకుంటారు సార్? 2025 నుంచి 2026 సంవత్సర కాలమా, లేకపోతే 2026 సమ్మర్ నుంచి వచ్చే ఏడాది వరకు ఎల్నినో ప్రభావం ఉంటుంది?
ఈ ఎల్నినోకి కరెక్ట్గా ఈ పీరియడ్ నుంచి ఆ పీరియడ్ అని ఉండదండి. ఇది ఏంటంటే ఒక ఆసిలేషన్. మనం గత 4-5 సంవత్సరాలుగా ఇంచుమించుగా ఎల్నినో ఎఫెక్ట్ పెద్దగా లేదు. 1-2 సార్లు వచ్చినా మనకి మాన్సూన్ పీరియడ్లో రాలేదు. మోస్ట్లీ మనం లానినా లేదా న్యూట్రల్ ఫేజ్లో ఉండటం వల్ల మనకి పుష్కలంగా వర్షాలు పడుతూ మనం ఎల్నినోని ఆల్మోస్ట్ మర్చిపోయాం. కానీ ఎల్నినో వచ్చినట్టయితే ఒక్కొక్కసారి ఒక ఏడాది ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. దానికి ఇంత పీరియడ్ అంటూ ఉండదు. అదేంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టెంపరేచర్స్, భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్న టెంపరేచర్స్ నార్మల్ స్థాయిని దాటి 0.5 డిగ్రీస్ పెరిగితేనే ఎల్నినోగా భావిస్తాం. 1 to 1.5 డిగ్రీస్ పెరిగితే మోడరేట్ ఎల్నినో, 2 డిగ్రీల కంటే పెరిగితే మనము తీవ్రమైన ఎల్నినో కింద భావిస్తాం. సో ఈసారి ఈ టెంపరేచర్స్ కూడా ఎక్కువే పెరిగే అవకాశం ఉన్నందున మనకి యాక్చువల్గా ఇది ఒక సంవత్సరం మనకి ఇప్పుడు అయితే ప్రస్తుతం న్యూట్రల్ స్థితిలో ఉంది. మనం జూన్ తర్వాత నుంచి ఎల్నినో వస్తుంది అని భావిస్తున్నాం. ఇది ఈ 2026 చివరి నాటికి తీవ్ర రూపం దాల్చొచ్చు. అయితే అది 27లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏడాది జూన్లో నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందా? అంటే ఆ ప్రభావం జూన్ తర్వాత నుంచి ఉంటుంది. మనకి జూన్ వరకు న్యూట్రల్ పరిస్థితి ఉంది. సో జూన్ జూలై నెలలు మనకి ఇంచుమించుగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే జూలై నెల చివరి నుంచి మనకి ఎల్నినో ప్రభావం వల్ల మెయిన్గా ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి ఎల్నినో ద్వారా ఈ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనకి ఈ పసిఫిక్ మహాసముద్రం దాటిన తర్వాత హిందూ మహాసముద్రంలో ఐఓడి అంటాము, ఇండియన్ ఓషన్ డైపోల్ అనే సిచ్యుయేషన్ ఉంటుంది. దానివల్ల కూడా మన మాన్సూన్ కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఐఓడి పాజిటివ్గా ఉన్నట్టయితే మనకి ఈ ఎల్నినో యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. మనకి ప్రస్తుతం ఉన్న సూచనల ప్రకారం మనకి ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఐఓడి పాజిటివ్గా మారే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కరువు పరిస్థితులు ఏమైనా కనిపిస్తుంది మనకి ఐఓడి కూడా పాజిటివ్గా మారినట్టయితే మనకి ఇప్పుడు ఐఎండి రిలీజ్ చేసిన మాన్సూన్ ఫస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ అయింది. దీని ప్రకారం మనకి ఈసారి వర్షపాతం 92% మాత్రమే ఉండే అవకాశం ఉంది. నార్మల్ రెయిన్ఫాల్ 100గా భావిస్తే ఈసారి 8% లోటు ప్రస్తుతం భావిస్తున్నాము. అట్లాగే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి 110% మనకి 10% ఎక్కువగా వచ్చింది. అంటే 92కి వెళ్ళిపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి చూసుకుంటే ఇంచుమించు 18-20% లోటు. సో 18-20% లోటు అనేది చాలా పెద్ద లోటు. సో దీన్ని గురించి ఇప్పుడు ప్రజలు కూడా గుర్తెరిగి అలాగే రైతులు కూడా ఈ దానికి తగినట్టుగా సిచ్యుయేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా నీరు కావాల్సిన పంటల నుంచి తక్కువ వ్యవధి పంటలకి మారడము, అట్లాగే ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులు అనుసరించడము, ఇలాంటివి చేసుకుని వీలైనంత తక్కువ నీటితోటి మనం రాగల 2-3 సంవత్సరాలు ఇంచుమించుగా కొంచెం కొరత ఉండే అవకాశం ఉంటుంది.